వచ్చారు వస్తారు. ఎట్లుందన్న సర్కార్ పనితీరు ఎట్లు మంచిగానే ఉంది. మంచిగా ఉందా? పోయిన సర్కార్కి ఈ సర్కార్కు ఏమైనా తేడా ఉందా? ఇది తేడా అంటే ఇది బాగుంది. ఇది బాగుందా? రుణమాఫీ అయింది, రైతులకు రుణమాఫీ, ఇందిరా మిల్లు వస్తున్నాయి కాబట్టి మంచిగా ఉంది. రుణమాఫీ అయింది, రేషన్ కార్డులు వస్తున్నాయి, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి బాగుంది. వస్తున్నాయి ఇవన్నీ నిజంగానే వస్తున్నాయి. ఇందిరా మిల్లు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. మరి అప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా బాగానే రాలే, ఒక్క ఇల్లు కూడా రాలేడు. నారాయణపూర్ మండలంలో ఒక్క ఇల్లు రాలేదు. మండలంలో రాలేదా? ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదా? అవునా? ఎందుకు అంటే మొత్తం రాష్ట్రం మొత్తం ఒక 2 లక్షల ఇల్లు కట్టినామని చెప్పి వాళ్ళు అక్కడ ఎడగట్టారు, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎడగట్లే. అంతేనా? ఇప్పుడు నీళ్లు గిట్లా నీళ్ళ సదుపాయం పంటలు బాగా పండుతాయి. ఇక్కడ నిన్న మన కాలం లేదు కాబట్టి వాళ్ళు ఈసారి కాలం మంచి తెలంగాణ పంటలు బాగా పంటాయి. కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిండ కేసీఆర్ రెడ్డికి? కాళేశ్వరం నీళ్ళు రాలే, ఇక్కడ మాకు సాగర్ నీళ్ళు వస్తాయి అన్నట్టు. కాళేశ్వరం రాలే, ఇంకా ఏ చెర్ల నీళ్ళు పారలే. చెర్లగూడెం ప్రాజెక్టు స్టార్ట్ చేసిండు కానీ ఇంకా అది కాలే, చేస్తారే మనకు. చెర్లగూడెం రిజర్వేర్ అయితే తెలంగాణలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినట్టు కేసీఆర్. ఇక్కడ లేదు, ఇక్కడ ఒక్క సుక్క నీళ్ళు కూడా ఇవ్వాలి. చెర్లగూడెం ప్రాజెక్టు ఓపెనింగ్ చేసిండు, 7 పని ఆయన ఉంది. అది ఒకటే ఇక్కడ పంట ఆధారం. వాటర్ అయితే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, అప్పుడు ఏమి ఏమీ లేదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఇస్తలేడు, ఏవి చక్కగా చేస్తలేడు, ఇది ఉండేదో ఊడేదో అంటారు. ఏం కాదు, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు రేషన్ ఇప్పుడు ఇంత 10 ఏళ్ళ సంది రేషన్ కార్డు రాలే. ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి, ఇందిరా మిల్లు వచ్చినాయి, రుణమాఫీ అయింది. ఇక ఆడొకటి ఇడొకడు రానోళ్ళు జర మొత్తుకుంటున్నారు కానీ అవి కూడా అవుతాయి. వెనక ముందు అయితే నమ్మకం జనాలు. ఎట్లా కాంగ్రెస్ కార్యకర్తవా జనరల్ కామన్ మ్యాన్స్ కూడా ఇట్లాంటి ఒపీనియన్ తోటి ఉన్నారా? జనరల్ మళ్ళా కేసీఆర్ గానీ, అంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ గానీ ఎప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేమే గెలుస్తాం, మళ్ళా అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది 2 నెలలనే వాళ్ళ పబ్బం కట్టుకొని కట్ట చేస్తారు. వాళ్ళ ఇంటనే బాగలేదు. వాళ్ళ చెల్లు రాగం, ఆయనదు రాగం, వాళ్ళ అయ్యదు రాగం, బావదు రాగం. అంతేనా? ఇంట్లో పంచాయతీ మొత్తం అయిపోయింది అంతా. నిజమేనా పంచాయతీ? నిజమే. అది ఆల్రెడీ వాళ్ళ చెల్లె మాట్లాడుతూనే ఉంది, ఆయన మాట్లాడుతుండే, వాళ్ళ బావ మాట్లాడుతూనే ఉంది. అర్థమవుతుంది జనానికి అయితే. అంత అవినీతి చేసినట్టు అది వాళ్ళకే తెలియాలి. చేసింది కాబట్టి నడుస్తుంది. ఆడ కోట్లు మనం తెలంగాణ మొత్తం దోసుకొని తిన్నారు 10 సంవత్సరాల. ఏం లేకుండా దోసుకొని తిన్నారు. అప్పులు చేసిన మాట వాస్తవం అయితే వాస్తవమే. అప్పులు చేసి దోసుకొని తిన్నారు. తెలంగాణ ప్రజలకు ఏం లేకుండా చేసారు. ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలకి ఏం చేసిండు అంటారు. ఏం చేస్తారు? ఆయన ఉన్నది మొత్తం దోసుకొని తిన్నారు, అమ్ముకొని తిన్నారు. ఇక వచ్చేసి రేవంత్ రెడ్డి